డిపిఆర్ ఇచ్చి 5 నెలలైన రాని అనుమతులపై కేసీఆర్ అసహనం. మూడింట కథ ముగియలేదు. కట్టుబడి ఉన్నామంటున్న మంత్రి బొత్స. తెలంగాణలో కొనసాగుతున్న 317 సమరం. వనమా సస్పెన్షన్ కు సీఎల్పీ డిమాండ్. ఇలాంటి టాప్ 9 ఏపీటీఎస్ నగర వార్తలు ఇప్పుడు చూద్దాం. వైద్య ఆరోగ్య శాఖ సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు తెలంగాణ సీఎం కేసీఆర్. కరోనాపై భయాందోళనలు వద్దన్న సీఎం మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలని అన్నారు. ప్రాజెక్టులకు సంబంధించి డిపిఆర్లు ఇచ్చి 5 నెలలవుతున్నా కేంద్రం నుంచి అనుమతులు మాత్రం రాకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 3 రాజధానులకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు మంత్రి బొత్స. త్వరలోనే కొత్త బిల్లుతో ప్రజల ముందుకొస్తామన్నారు. త్వరలో 3 రాజధానులపై క్లారిటీతో వస్తామన్నారు. కేబినెట్ పై చెప్పడానికి నేను జ్యోతిష్యుడిని కాదు అన్న ఆయన, కేబినెట్ అనేది పూర్తిగా సీఎం పరిధి అంశమని అన్నారు. రైతు సమస్యలు, శాంతి భద్రతలు, 317 జీవో రద్దు, వనమా రాఘవ ఎపిసోడ్ అంశాలపై చర్చించింది సీఎల్పీ. గవర్నర్ తో పాటు డీజీపీని కలవాలని నిర్ణయించింది. వనమా రాఘవ తండ్రి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో రాజీనామా చేయించి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బట్టి డిమాండ్ చేశారు. ముచ్చింతల్లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమాన్ని సందర్శించారు సీఎం కేసీఆర్. యాదాద్రిలో మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ, 21 నుంచి మహా సుదర్శన యాగం నిర్వహించాలని ఇప్పటికే ముహూర్తం ఖరారు చేశారు. ఆ ఏర్పాట్లు, ఆహ్వానాలు, సంబంధిత అంశాలపై చిన్నజీయర్ స్వామితో చర్చించారు సీఎం. 2023లో అధికారంలోకి వచ్చిన తొలి రోజే 317 జీవో రద్దు చేస్తామంటూ హనుమకొండ సమావేశంలో బీజేపీ నేతలు ప్రకటించారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు ఉద్యోగుల తరపున పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అసోం సీఎం చీఫ్ గెస్ట్ హాజరైన ఈ మీటింగ్ కు బీజేపీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చాయి. విశాఖలో రింగు వలల వివాదానికి ఈ నెల 20 లోపు సామరస్య పరిష్కారం లభిస్తుందన్నారు మంత్రి అప్పలరాజు. ఉన్నతాధికారులతో కమిటీ వేశామన్న ఆయన, గతంలో మాదిరి ఏ ఇబ్బంది లేకుండా వేటకు వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులో 144 సెక్షన్ కొనసాగుతోంది. హింసకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. దీన్ని రాజకీయ లేదా కుల సమస్యగా చిత్రీకరించవద్దని కోరింది. సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాసిన వీర్రాజు, ప్రభుత్వమే ముద్దాయి అని అన్నారు. హుక్కా సెంటర్స్ పై టీవీ9 వరుస కథనాలతో అలర్ట్ అయిన పోలీసులు కొరడా జులిపించారు. మాదాపూర్లో రెడ్ బ్రిక్, బ్లా బాటిల్, క్లౌడ్9 లో సోదాలు జరిపారు. డ్రైవ్ ఇన్, కేఫ్ల పేరుతో నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు పోలీసులు. దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ సమీక్ష నిర్వహించారు ప్రధాని మోదీ. ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం మాయావతి. చైనాతో చర్చలకు 2 రోజుల ముందు భారత్ ప్రకటన. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. దివ్యాంగులు, గర్భిణులతో పాటుగా కంటైన్మెంట్ జోన్లలోని ప్రభుత్వోద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని నిర్ణయించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన భేటీలో ఆరోగ్య శాఖతో పాటు కోవిడ్ వర్కింగ్ గ్రూప్ నిపుణులు, ఇతర మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. అంతా సవ్యంగా సాగితే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందన్నారు మాజీ సీఎం మాయావతి. ఎన్నికల సమయంలో కొందరు మతాన్ని దుర్వినియోగం చేస్తూ రాజకీయాలు చేస్తున్నారన్న ఆమె, ఈ ట్రెండ్ కు అడ్డుకట్ట వేయాలని ఈసీని కోరారు. పార్లమెంట్లో కరోనా కలకలం రేపుతోంది. 400 మందికి పైగా సిబ్బంది, అధికారులు కోవిడ్ బారిన పడ్డారు. వారితో సన్నిహితంగా మెలిగిన మిగతా సిబ్బందిని కూడా ఐసోలేషన్ కు తరలించారు. పరిస్థితిని సమీక్షించిన రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు వైరస్ కట్టడికి చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ బోటు యాసిన్ ని కోస్ట్ గార్డ్ స్వాధీనపరుచుకుంది. అరేబియా సముద్రంలో 6 నుంచి 7 మైళ్ల లోపల పాకిస్తాన్ బోటు కనిపించింది. దాన్ని స్వాధీనపరుచుకుని 10 మంది పాకిస్తానీలను కూడా అదుపులోకి తీసుకున్నారు. నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ ఆఫీస్ రెక్కీ కేసులో కశ్మీర్కు చెందిన 4 ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేశారు. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనపరుచుకున్నారు. జైషే మహమ్మద్ కి చెందిన ఒక వ్యక్తి రెక్కీ నిర్వహించినట్లుగా నాగ్పూర్ పోలీసులకు సమాచారం అందడంతో హై అలర్ట్ ప్రకటించారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల 2వ జాబితాను ఆమ్ ఆద్మీ విడుదల చేసింది. సుపరిపాలన తీసుకొస్తామని హామీ ఇచ్చింది. గోవా అభివృద్ధి కోసం కృషి చేస్తామని ప్రకటించింది. చైనాతో సరిహద్దు వివాదంలో రాజకీయంగా, దౌత్యపరంగా 3వ పక్షం జోక్యం కోరలేదని కేంద్రం తేల్చి చెప్పింది. అలాంటి వాటికి పూర్తి వ్యతిరేకమని కూడా ప్రకటించింది. ఈ నెల 12 నుంచి భారత్, చైనా సైనికాధికారుల స్థాయిలో 14 విడత చర్చలు జరగబోతున్నాయి.
బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం అనంతరం వీవీఐపీల ప్రయాణాల్లో మార్పులు చేయబోతోంది కేంద్రం. కీలక వ్యక్తులు ప్రయాణించే హెలికాప్టర్స్ లో ఖచ్చితంగా టెరైన్ అవేర్నెస్ అండ్ వార్నింగ్ సిస్టమ్ అమర్చే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు ఇతర రక్షణ చర్యలు చేపట్టే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ఒకవైపు పండుగ, మరొక వైపు కోవిడ్ ఉధృతితో మరోసారి సొంతూరి బాట పట్టారు కూలీలు. వీకెండ్ కర్ఫ్యూలు నెమ్మదిగా లాక్డౌన్ కు వెళ్లొచ్చు అన్న అంచనాల నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. గతంలో లాక్డౌన్ తో ఆహారం, ఉపాధి, ఆరోగ్య సేవలకు కష్టాలు ఎదుర్కొన్న కూలీలు ఈసారి ముందే సర్దుకుంటున్నారు. మరోసారి టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ జామ్. వారి ప్రేమ వివాహంపై క్లారిటీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, మోసగాడికి దేహశుద్ధి చేసిన బాధితులు. ఇలాంటి పల్లె వార్తల సమాహారాన్ని ఇప్పుడు మన ఊరి వార్తల్లో చూద్దాం. సంక్రాంతికి పల్లెబాట పట్టారు పట్టణవాసులు. పంతంగి టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో రద్దీగా కనిపిస్తున్నాయి. వాహనాల రాకపోకలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఉప్పల్, వరంగల్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, మెహదీపట్నం, అత్తాపూర్ ప్రాంతాల్లో వాహనాల రద్దీ బాగా పెరిగింది. గుంటూరు జిల్లా నకరేకల్ మండలం కంకలగుంటలో ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశాయి టీడీపీ శ్రేణులు. ఏపీ పీఎస్సీ చైర్మన్ పయ్యావుల కేశవ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. దీంతో ఆ ప్రాంతమంతా కూడా కిక్కిరిసిపోయింది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన అపర్ణ, విశాఖకు చెందిన రవికిరణ్ ప్రేమ పెళ్లి విషయంలో వస్తున్న ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పందించారు. ఆ యువతి తమ పార్టీ నాయకుడి మేనకోడలు కావడంతో సర్ది చెప్పడానికి మాత్రమే ఫోన్లో మాట్లాడినట్లుగా చెప్పారు. భయపెట్టేందుకు కాదని అన్నారు జ్యోతుల. శ్రీకాళహస్తిలో 3 సినిమా థియేటర్స్ ని అధికారులు సీల్ చేశారు. లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలంటూ నోటీసులు జారీ చేశారు. అప్పటి వరకు మూసివేయాలని ఆదేశించారు. హైదరాబాద్ శివారు ఆదిబట్లలో కోడి పందాల స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి పందెం రాయుళ్లను అరెస్ట్ చేశారు. 13 కోళ్లు, 49,000 రూపాయల నగదు, 36 కత్తులు, 8 ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాల్ని స్వాధీనపరుచుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా సాగిపోతున్న దందాపై పోలీసులు కన్నీసి ఉంచారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఒక వ్యక్తికి దేహశుద్ధి చేసి చేతులు కాళ్లు కట్టేశారు స్థానికులు. ఆంధ్ర ప్రాంతం జీలుగుమిల్లి ప్రాంతానికి చెందిన వెంకట్ అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసినట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు. సత్తుపల్లి పోలీసులకు అప్పగించారు. నిజామాబాద్ భీమ్గల్ మండలం బాబానగర్లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సరస్వతి ఆత్మహత్య చేసుకుంది. బాబానగర్ పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న సరస్వతిని వారం రోజుల క్రితం కామారెడ్డి జిల్లా గాంధారికి మార్చుతూ అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. దీనిపై మనస్తాపం చెందిన బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడింది. దేశంలో కరోనా హడలెత్తిస్తోంది. ఏపీలో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఇంట్లో కరోనా కలకలం. ఇలాంటి న్యూస్ కరోనా ట్రాకర్లో ఇప్పుడు చూద్దాం. కరోనా హడలెత్తిస్తోంది. కొత్త ఏడాదిలో పాజిటివ్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. కొత్తగా 1,59,000 మంది కరోనా బారిన పడ్డారు. 327 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేట్ 10.21% పెరిగినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. తెలంగాణలో కరోనా కాస్త శాంతించింది. కొత్తగా 1,673 మంది వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,522 మంది కరోనా బారిన పడగా మొత్తం బాధితులు 7 లక్షలకు చేరువలో ఉన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 4,042 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో కొత్తగా 1,257 మంది వైరస్ బారిన పడ్డారు. అత్యధికంగా చిత్తూరులో 254 మంది, విశాఖలో 196, అనంతపురంలో 138 మంది బాధితులుగా మారారు. 4,774 మంది ఇప్పుడు కరోనాతో బాధపడుతున్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. సోరెన్ సతీమణి, 2 పిల్లలకు పాజిటివ్ గా తేలింది. సోరెన్ నివాసంలో మొత్తం 15 మందికి పాజిటివ్ వచ్చింది. హేమంత్ సోరెన్ కి మాత్రం నెగిటివ్ వచ్చింది. దేశంలో 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. బాధితుల సంఖ్య 3,623కు చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 1,009 కేసులు, ఢిల్లీలో 513 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 123 మంది ఒమిక్రాన్ బారిన పడగా 47 మంది కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొత్తగా 22 లక్షల కేసులు నమోదయ్యాయి. అమెరికా, ఐరోపా, ఆగ్నేయాసియా దేశాల్లో ఒమిక్రాన్ ఉధృతి పెరుగుతోంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కఠిన చర్యలు అమలు చేయాలని, తేలిగ్గా తీసుకోవద్దని WHO హెచ్చరించింది. కరోనా వైరస్ కొత్త రూపాంతరం
డెల్టా క్రాన్ ను సైప్రస్ దేశంలో గుర్తించారు. దీనికి డెల్టా వేరియంట్ వంటి జన్యు నేపథ్యం ఉంది. ఒమిక్రాన్ రూపాంతరంలోని కొన్ని మ్యూటేషన్స్ కూడా ఉన్నాయి. దీని గురించి ప్రస్తుతానికి ఆందోళన అవసరం లేదని సైప్రస్ ప్రకటించింది. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 వరకు సామాజిక, మతపరమైన కార్యక్రమాలను నిషేధించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు వారాంతాల్లో మూసి ఉంటాయని ప్రకటించింది. మిగతా రోజుల్లో 50% సిబ్బంది సామర్థ్యంతో పనిచేస్తాయని తెలిపింది. ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కు కరోనా సోకింది. రాజేంద్ర ప్రసాద్ స్వల్ప కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్లుగా వైద్యులు తెలిపారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆందోళన పడాల్సింది ఏమీ లేదని ప్రకటించారు డాక్టర్స్. లాక్డౌన్ విధించే ఆలోచనే లేదన్న కేజ్రీవాల్. కరోనాపై పలు రాష్ట్రాల్లో ఆంక్షలు. రేపు ఏపీ మంత్రి పేర్నిని కలవబోతున్నారు డైరెక్టర్ వర్మ. తెలంగాణలో రేపటి నుంచి బూస్టర్ డోస్. ఇలాంటి న్యూస్ మెట్రో టాప్ 9లో చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో లాక్డౌన్ విధించే ఆలోచనే లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ప్రజలు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తే లాక్డౌన్ అవసరమే ఉండదని తెలిపారు. థర్డ్ వేవ్ ఉధృతి తక్కువగానే ఉందని, వైరస్ కట్టడికి కొన్ని ఆంక్షలు అమలు చేస్తే సరిపోతుందని ఆదివారం ఆయన పేర్కొన్నారు. ప్రజలు నిర్లక్ష్యం వహిస్తే మాత్రం కఠినంగా నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చని వ్యాఖ్యానించారు. దేశంలో కోవిడ్ విలయం కొనసాగుతున్న నేపథ్యంలో తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. రాత్రి కర్ఫ్యూ, వారాంతపు కర్ఫ్యూని పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా కూడా విధిస్తున్నారు. టాలీవుడ్ లో టికెట్ల వివాదంపై దుమారం నెలకొన్న నేపథ్యంలో రేపు ఏపీ మంత్రి పేర్నిని కలవబోతున్నారు డైరెక్టర్ వర్మ. సచివాలయంలో మధ్యాహ్నం 1 గంటకు కలిసి సినిమా టికెట్ల రేట్లపై చర్చించబోతున్నారు. టికెట్ల రేట్లపై ఇప్పటికే ఇద్దరి మధ్య ట్వీట్ వార్ సాగిన నేపథ్యంలో రేపటి భేటీపై మరింత ఆసక్తి నెలకొంది. రేపటి నుంచి తెలంగాణలో 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్స్ కి కరోనా బూస్టర్ డోస్ ఇవ్వబోతున్నారు. అర్హులైన వారంతా తప్పనిసరిగా టీకాలు వేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. వ్యాధి లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలన్నారు సీఎం. జనవరి 12 నుంచి నీట్ పీజీ ప్రవేశాలు ప్రారంభమవుతాయన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ. వైద్య, విద్య, పీజీ ప్రవేశాలకు సుప్రీంకోర్టు అనుమతులు ఇవ్వడంతో ప్రభుత్వం కౌన్సిలింగ్ కి కూడా సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే కౌన్సిలింగ్ కి అనుమతినిస్తూ ఈ నెల 7న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న పాకిస్తాన్ కు చెందిన 46 ట్విట్టర్ అకౌంట్స్ ని ఢిల్లీ పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ ట్విట్టర్ అకౌంట్స్ ద్వారా భారత్ లో పలు అంశాలపై వదంతులు సృష్టిస్తున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా సిక్కు కమ్యూనిటీపై తప్పుడు వార్తలు ప్రచారమైనట్లుగా పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ ట్విట్టర్ అకౌంట్స్ అన్ని 2021 అక్టోబర్, నవంబర్ నెలల మధ్య క్రియేట్ అయినవి. చెన్నై ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు లగేజీల చెక్-ఇన్ కోసం గంటల తరబడి బారులు తీరే పద్ధతికి స్వస్తి పలికారు. కొత్త యంత్రాలు అమర్చి లగేజ్ పద్ధతిని సులభతరం చేశారు. విమానాశ్రయ అధికారులు 8 కొత్త యంత్రాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఇకపై బోర్డింగ్ పాస్ తీసుకునేటప్పుడే ఈ కొత్త ఆటోమేటిక్ యంత్రాల ద్వారా నెంబర్స్ కలిగిన స్టిక్కర్స్ పొందాల్సి ఉంటుంది. ప్రముఖ సంఘ సంస్కర్త పెరియార్ ఈవి రామస్వామి విగ్రహాన్ని కోయంబత్తూరులో కొందరు దుండగులు అపవిత్రం చేశారు. పెరియార్ విగ్రహానికి కొందరు దుండగులు చెప్పుల దండ వేశారు. విగ్రహం తలపై సాఫ్రాన్ రంగు పౌడర్ చల్లారు. ఈ ఘటనపై ద్రవిడార్ కళంగం కార్యకర్తలు ఆందోళన వ్యక్తపరిచారు. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానుల శోకసంద్రం మధ్య అంత్యక్రియలు జరిగాయి. తనయుడు పార్థివ దేహాన్ని చూసి కృష్ణ చలించిపోయారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రమేష్ బాబు పరిస్థితి అయితే విషమించడంతో శనివారం తుది శ్వాస విడిచారాయన. జలపాతంలో 7 జీవితాలు. నైజీరియాలో బందిపోట్లు నరమేధం. దాడిని ఖండించిన అమెరికా. డిక్కీలో బంధించి కోవిడ్ టెస్టుకు. ఇలాంటి న్యూస్ జంక్షన్ టాప్ 9లో చూద్దాం. నైజీరియాలో బందిపోట్లు నరమేధాన్ని సృష్టిస్తున్నారు. ప్రజలపై దాడులు చేసి దోపిడీలకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో 200 మంది ప్రాణాలు కోల్పోయారు. అడవుల్లోని సాయుధులపై దాడి చేసి సైనిక దళాలు 100 మందిని మట్టుబెట్టాయి. దీనికి ప్రతిగా వారు జంఫారా రాష్ట్రంలో దాడులకు తెగబడ్డారు. 2000 పశువుల్ని దొంగిలించారు. గత వారం భారత సంతతికి చెందిన సిక్కు టాక్సీ డ్రైవర్ పై జరిగిన దాడిని అమెరికా ఖండించింది. జేఎఫ్కే అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర జరిగిన ఈ దాడి తీవ్రంగా కలిచివేసిందని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది. అమెరికాపై కరోనా వైరస్ ఉధృతి చూపిస్తోంది. 5 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు హాస్పిటల్లో చేరడమే ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు డిసెంబర్ నుంచి ఒమిక్రాన్తో ప్రతి 1,00,000 మందిలో 4 కంటే ఎక్కువ మంది చిన్నారులు ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వస్తోంది. అమెరికాలో ఒక మహిళ తన కుమారుడిని కారు డిక్కీలో బంధించి
కోవిడ్ టెస్ట్ కు తీసుకుని వెళ్లింది. తనకు వైరస్ సోకకుండా ఈ విధంగా చేసినట్లుగా తెలిపిందామె. బాలుడి ప్రాణానికి అపాయం కలిగేలా వ్యవహరించారన్న అభియోగాలపై ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మహమ్మారికి పుట్టినిల్లైన చైనాలో కూడా వైరస్ ఉధృతి తీవ్రంగా ఉంది. వియత్నాం నుంచి దిగుమతి చేసుకుంటున్న డ్రాగన్ ఫ్రూట్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. ముందు జాగ్రత్తగా ఆ పండుపై ఈ నెల 26 వరకు నిషేధం పెట్టారు. సూపర్ మార్కెట్స్ మూసివేయాల్సిందిగా ఆదేశించారు. కోవిడ్ టీకా పాస్లకు వ్యతిరేకంగా ట్యునీషియన్స్ నిరసన ర్యాలీ నిర్వహించారు. 2 డోసుల టీకా వేసుకున్న సర్టిఫికెట్ ఉంటేనే బహిరంగ ప్రదేశాలకు అనుమతిస్తామంటున్న ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీకా పాస్ దరఖాస్తును నిలిపివేయమని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ తీశారు. అగ్రరాజ్యంపై ప్రకృతి పగబట్టినట్టుగా ఉంది. కరోనా తుఫాన్లతో ఉక్కిరిబిక్కిరైపోతున్న అమెరికాను మంచు తుఫాన్ ముంచెత్తింది. భారీ వర్షాలు, వరదలు, టోర్నడోలు, హీట్ వేవ్, భూకంపాలు అమెరికాను వణికించేస్తున్నాయి. విపరీతంగా కురుస్తున్న మంచుతో జనజీవనం అస్తవ్యస్తమైపోతోంది. వందలాది మంది విమానాలు రద్దు కాగా పాఠశాలల్ని మూసివేశారు. రైల్వే ప్రయాణికులకు భారీ షాక్. ఇక నుంచి కొన్ని స్టేషన్స్ లో రైలెక్కినా దిగినా మోత తప్పదు. రెన్యువేట్ చేసిన స్టేషన్స్ లో ఎక్కువ దూరం ప్రయాణించే రైల్వే ప్రయాణికుల మీద 10 నుండి 50 రూపాయల వరకు వసూలు చేయాలని రైల్వే శాఖ యోచిస్తోంది.